వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. రామటెక్ లైన్ ను 40 అడుగుల రోడ్డు చేపడితే చైర్మన్ కు సొంత డబ్బులతో సన్మానం చేస్తానని కౌన్సిల్ సుబాని కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. రామటెక్ లైన్ లో అందరూ కోట్ల రూపాయల వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, రామటెక్ లైన్ లో షాపుల ముందు బండ్లు, షాపు బయట వ్యాపారాలు చేస్తూ చాలా రద్దీగా ఉంటుందని, వెంటనే రామటెక్ లైన్ పై చర్యలు చేపట్టాలని కౌన్సిల్ సుబాని మరో కౌన్సిల్ గట్ల అరుణ కోటరెడ్డి మాట్లాడారు. మూడు జిల్లాల అధికారి మనం వచ్చారు. మూడు జిల్లాలైన రావచ్చు, 16 జిల్లాలైన రావచ్చు. ఇంప్లిమెంటేషన్ చేసేది ఇక్కడ ఉన్న అధికారులు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు. కాబట్టి మీరు చైర్పర్సన్ ఇక్కడ ఉన్నారు కాబట్టి రామడాస్ గల్లీని 40 అడుగులుగా మీరు కానీ దాన్ని ఎక్స్టెన్షన్ చేపిస్తే మీకు బ్రహ్మాండమైన సన్మానం చేపిస్తాం. అడిగినప్పుడు దాన్ని మీరు అంటే ప్రత్యేకించి మాట్లాడినట్టు ఇదే సుబాని బాయ్ గారు చర్చించారు. తనేం ఆ రోజు అన్నారో తనే గుర్తు తెచ్చుకోవాలి. నేను చెప్పింది గత నెల సమావేశంలో ఇదే ట్రాఫిక్ అంశం గురించి చెప్పాను. నా ముందే ఒక చిన్న పిల్ల బండి మించి కింద పడిందండి. దానికి కారణం ముందుకు వచ్చినటువంటి టిఫిన్ బండ్లు కానీ, వ్యాపారం చేసుకునే తోపుడు బండ్లు కానీ, కాయల బండ్లు కానీ, బొమ్మలు అమ్ముకునే ఇవన్నీ కూడా నేను చెప్పాను. చెప్పిన రోజు సుబాని బాయ్ గారు దాని గురించి ఏం చెప్పారో తన్నే ఇప్పుడు చెప్పమన్నాను. నేను గత నెలలోనే దీన్ని అడిగాను. కమిషనర్ గారు చాలా వరకు ట్రై చేస్తామని సార్ చెప్పారు. సుబాని బాయ్ గారు అట్లా అయితే వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇట్లా అయితే వీళ్ళు ఇబ్బంది పడతారు అని అన్నారు. కానీ ఒక కుటుంబం పూర్తిగా ఇదైపోతుంది అనేది ఇప్పుడు అర్థమై ఉంటుందని నా ఆలోచన. ఎందుకంటే ఎక్కువ ఆడవాళ్ళే బయట తిరిగేది. అది చివరికి సుబాని బాయ్ గారు కూడా నేను చెప్పిన దానికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఈరోజు ఉన్న బంకుల్ని తీసేదాని మీద అపోజ్ చేశారు తప్ప, ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు పేదవాళ్ళు బతికేయి 5 తీయటం వద్దని చెప్పారు తప్ప ట్రాఫిక్ దాని మీద నేను అబ్జెక్షన్ చెప్పలేదమ్మా. ఇవాళ ఆటోలు కానివ్వండి, బైకులు కానివ్వండి, పార్కులు, అంబేద్కర్ పార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్చలపట్నానికి. ఎందుకంటే నేను చిన్నపిల్లగాడి నుంచి అక్కడ చూసింది అంబేద్కర్ గారి బొమ్మ ఒకటే ఉండేది మా కాడ. అక్కడే కనీసం ఆ దాంట్లో వెళ్ళాలన్నా కూడా ఎట్లా పోయి ఒక 10 నిమిషాలు కూర్చున్నాను కూడా దాని లేని పరిస్థితి. అలానే రామడాగిస్ ఏరియాలో అందరూ కోటీశ్వర్లు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు. అది నేను చెప్పిందమ్మా. నేనేదో రోడ్డు పక్కన ఉన్న బంకుల్ని తీసేమనో ఇంకోటి పేదలు కలుపుకోవటమని నేను చెప్పలేదు. నేను ట్రాఫిక్, బైకులు, ఆటోలు ఇవన్నీ అడ్డం ఉన్నాయి, దాన్ని కంట్రోల్ చేయమని చెప్పాను. ఎప్పుడు కూడా అరుణ గారు మేము మాట్లాడితే కరెక్ట్గానే ఉంటుంది, మాట్లాడే దాంట్లో ఎక్కడా తేడా రాదు. పేద బడుగు బలహీన వర్గాలు కలుపుకోవటాలని మేమైతే ఏ రోజు చెప్పాం. ఎందుకంటే మేము కూడా కింద నుంచి వచ్చిన వాళ్ళమే, ప్లాట్ఫామ్ మీద బతికి వచ్చిన వాళ్ళం మేము కూడా. కాబట్టి దాని గురించి మాకు అబ్జెక్షన్ లేదమ్మా. మేము చెప్తుంది ట్రాఫిక్ కి అబ్జెక్షన్ ఉంది కాబట్టి చెప్తున్నాం. మేము అలా రామదాస్ గారు ఒక్కసారి మీరు రాని బండి మీద మీరు కోటిరెడ్డి గారు మీకు ఆ బాధ ఏదో తెలుస్తుంది. అంత కోటీశ్వరం అక్కడ ఉంది. పప్పులోడు కాదు, చిన్న చిన్న కిరాణా షాప్ లోడు కాదు, అక్కడ ఉంది పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు అక్కడ. అది మేము చూపించింది. అక్కడ ఎంట్రన్స్ లో మీరు చూడండి, నిమ్మకాయలు అమ్ముకునే ఆడాము కూర్చుంది, ఈయనకి సపోర్ట్ లేదు. ఆమె లేచి వెళ్ళమని ఎక్కడ పెట్టుకోమందా, ఆ ప్లేస్ ఉంటే ఒక బైక్ పెట్టుకోవడానికి వస్తుంది. ఆ షాప్ అంటే పార్కింగ్ ప్లేస్ లేదు. లేదా నాకు అర్జెంటు నేను ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళాను, అదే ఏరియాలో సురేష్ మెడికల్ షాప్ ఉంది, నాకు మందులు అర్జెంటు, నేను బైక్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఆ షాప్ ముందే ఉంది, ఆమె లేకపోతే నేను బండి పెట్టుకుంటా కదా. మరి ఆమె తీసేయాలంటే తప్పు, బైక్ పెట్టలేను, మరి ఎక్కడ పెట్టాలి? ఇటువైపు ఉన్నారు ఉసిరికాయలు, కూరగాయలు అమ్ముకున్నారు, ఎక్కడ పెట్టాలి? రోజు మొత్తం నిమ్మకాయలు అక్కడ పెట్టుకుంటే వచ్చేది 500, 600 వస్తుంది. చిన్న పొట్టు వాళ్ళకి ఒక 500, 600 వస్తాయి. కానీ మీరు అక్కడ ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తాను మీరు రామదాస్ గల్లీలో. రోజు 10 సార్లు తిరుగుతాను నేను రామదాస్ గల్లీలో. కొంచెం తక్కువ ఇక్కడ రామడాగిస్ గల్లీలో ఉన్న షాప్ రోడ్డు వాళ్ళ వీల్స్ ఉంటాయి, బండ మీద సామాన్లు వస్తాయి. ఆ సామాన్లు మొత్తం తీసుకొచ్చి అక్కడే అడ్డం పెడతారు. బళ్ళు రావడానికి ఇది లేదు. ఎక్కడ చెప్పండి మీరు రామదాస్ గల్లీలో మీరు వచ్చినప్పుడు అర్థం చేయడానికి తెలిసింది. రామదాస్ గల్లీలో ఎంత బాధపడుతున్నాడో వచ్చే వ్యక్తి ఎవరైనా కానీ అది రోడ్డు వెడల్పుగా
విధాల ఆఫీసర్ వచ్చారు. అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. అతి త్వరలో దాన్ని కూడా వెడల్పు చేసి ఇబ్బంది లేకుండా చేద్దాము. రోడ్డు వైలింగ్ వస్తుంది త్వరలో. ఈ బండ్లు అనేది ఏదనేది మన ఇబ్బంది పెట్టకూడదు. కనుక రేపు రాబోయే గట్టిగా 1 నెల 2 నెలల్లోనే రోడ్ వైలింగ్ చేస్తున్నారు. నువ్వు బయటికి రాకోకుండా కూడా మార్కెట్ పెట్టేస్తారు. కనుక ఈ 2 నెలలు ఇబ్బంది పడాల్సింది మనం తప్పదు. ఖచ్చితంగా మనం అనుకుని మీరు చెప్పి మనం అనుకుని ఎన్ని కూడా జరుగుతాయి. రామదాస్ గారు ఈ లోపు మా ప్లాన్ నాయకులు పంపించి రోడ్డు మీద ఉన్నాయని కూడా ఏం పెట్టకోకుండా అవి కూడా చూస్తాను. 40 అడుగుల రోడ్డు అనేది కమిషనర్ గారి దగ్గర ఎప్పుడు తీసుకున్నాం, గిరికుమార్ గారి దగ్గర ఉన్నది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది మనం కాదు కదా, ఎవరు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము. ఎందుకంటే ఉన్నది మొత్తం బడా వ్యాపారస్తులు. నేను గతంలో కూడా చెప్పాను, భారతయ్య గారి హాస్పిటల్ కరెక్ట్గా ఆయన గోడ హద్దు హాస్పిటల్ భారతయ్య గారిని, కానీ వాళ్ళు ముందుకు ప్రహరీ ఎంతో వచ్చారు. అలానే 2 పక్కన వచ్చి ఉన్నారు. 40 అడుగులు రామడాగీస్ గల్లి కొట్టేయడం జరిగితే నా సొంత ఖర్చులతో బ్రహ్మాండంగా మీకు సన్మానం చేస్తాను. మీకు ఎంత త్వరలో చేపిస్తే నా సొంత ఖర్చులతో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి ఒక పెద్ద సన్మాన కార్యక్రమం పెడతాను. ఇంప్లిమెంట్ చేస్తే చాలు. 3 జిల్లాల అధికారి మనం వచ్చారు. 3 జిల్లాలైనా రావచ్చు, 16 జిల్లాలైనా రావచ్చు. ఇంప్లిమెంటేషన్ చేసేది ఇక్కడ ఉన్న అధికారులు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు. కాబట్టి మీరు చైర్పర్సన్ ఇక్కడ ఉన్నారు కాబట్టి రామడాస్ గల్లీని 40 అడుగులుగా మీరు కానీ దాన్ని ఎక్స్టెన్షన్ చేపిస్తే మీకు బ్రహ్మాండమైన సన్మానం చేపిస్తాం. ఇది దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము. కావాలని కోరుకున్నాము. అందరం ప్రజెంట్ ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా మా ప్లాన్ నాయకుల గారిని పీపీ వర్గం పంపించేసి బయటికి రాకపోకుండా వాటిని కూడా ట్రాఫిక్ ప్లాన్ చేద్దాము. మెయిన్ రోడ్లు అంటారా, రాబోయే రోజుల్లో మరి దాన్ని గట్టిగా 1-2 నెలలు ఏంటంటే బైపాస్ అయిపోతే కనుక ఎమ్మెల్యే బిగిన్ చేస్తారు. ఇది కూడా ఫ్రీ అవుతుంది. ఇప్పుడే చెప్పారు మీరు చిన్న కోతులు పెట్టుకున్నారు. మ్యాక్సిమం 10-12 షాపులు ఉంటే మొత్తం తీపిచ్చేసాం. ఇద్దరే ఉన్నారు ఇప్పుడు. ఆ ఇద్దరు కూడా రోజు చెప్తూనే ఉన్నాము. వాళ్ళు కూడా అవసరమైతే స్టేషన్లో పెట్టిస్తాయి. వాళ్ళని పోలీసులు పంపిస్తారు. వాళ్ళు ఏదో తీపిచ్చేస్తారు. పార్టీకి ఇబ్బంది లేకుండా చేద్దాం. మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్. మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచెల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఎక్కడో కాదండోయ్, మన మాచెల రింగ్ రోడ్ సెంటర్లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్. మా వద్ద మంచి రుచికరమైన వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ను అందించబడును. మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, రాగి ముద్ద, నాటుకోడి పులుసు, అపోలో ఫిష్ మా ప్రత్యేకత. అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత. ఆదివారం, గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును. పై అన్ని రకాల ఐటమ్స్ను హోమ్ డెలివరీ చేయబడును. మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్, రింగ్ రోడ్ సెంటర్, బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన, మాచెల్ల. సంప్రదించవలసిన సెల్ నెంబర్ 8978930172 మరియు 9398124690. శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్. శ్రీ సెక్యూరిటీ సిస్టమ్ అందుబాటు ధరల్లోని సీసీ కెమెరాలు. ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ పెట్టిన వాహనాలు అక్కడ ఉండటం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్. ఉద్యోగాలకు వెళ్ళినా, పనులకు వెళ్ళినా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయా లేదా అనే బెరుకు ఉండడం సహజం. ఇకపై మాచెల ప్రజలు ఆ చింతను వదిలేయాల్సిందే. ఎందుకంటే మాచెల ప్రజలకు అందుబాటులోనే సరసమైన ధరలకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడో పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే కన్నా మాచెల పట్టణంలోని తిరుపతి బిల్డింగ్ ఎదురు జనసేన పార్టీ కార్యాలయం ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి. సీసీ కెమెరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ భద్రతను భరోసా పెంచుకోవాలని శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ వారు కోరుతున్నారు. శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ షాప్లో సిపి ప్లస్, హైక్ విజన్, హై ఫోకస్ అందుబాటులో ఉన్నాయి. సీసీటీవీ ఇన్స్టాలేషన్, రిపేర్, మెయింటెనెన్స్ సర్వీస్ అందుబాటులో కలవు. తప్పక సందర్శించండి. సంప్రదించవలసిన మా అడ్రస్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్, మాచెల్ల, జనసేన పార్టీ కార్యాలయం పక్కన, తిరుపతి బిల్డింగ్ ఎదురు ప్రాంతంలో, మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6281891976. మరొక నెంబర్ 7036989686. ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట.
టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్. మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త. రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్ల. రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్ల. మా వద్ద అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును. ప్రత్యేక మిషన్ల ద్వారా స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును. మా వద్ద స్నో ఐస్లో గల రకాలు: బనానా స్నో ఐస్, యాపిల్ స్నో ఐస్, జామకాయ స్నో ఐస్, పుచ్చకాయ స్నో ఐస్, బ్లూబెర్రీ స్నో ఐస్, మ్యాంగో స్నో ఐస్, ఆరెంజ్ స్నో ఐస్ మా వద్ద లభించును. మా అడ్రస్ రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్ల, రింగ్ రోడ్ సెంటర్, మండవి రోడ్, మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9398260155. పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త. ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది. 100 రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు. ఈ ట్రైనింగ్లో బైబుల్లోని 66 గ్రంథాలపై అవగాహన, మిషనరీ చరిత్ర, ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు. మరిన్ని వివరాలకు 9640434339 మరియు 9848343195 వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచెల్ల.